ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఏఐ అనమాట, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజన్కి సంబంధించి 119 జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 27th డిసెంబర్ 2023. ఇంకా లాస్ట్ వచ్చేసరికి దీనికి 26th జనవరి 2024 by 11:55 PM అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ SR01/2023కి సంబంధించి టోటల్గా 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ అనమాట, దాంట్లో టోటల్గా 73 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి అండ్ లక్షద్వీప్ అనమాట. ఈ స్టేట్స్ నుంచి అలాగే యూటీసీ నుంచి మాత్రమే క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్ అనమాట ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఒక 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి ఒక 19 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. టోటల్గా 119. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 30 years అయితే ఉండాలన్నమాట, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య. అదైతే మనం 20th డిసెంబర్ 2023కి చెక్ అయితే చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 33 years అనమాట. అలాగే SC/ST వాళ్ళు అప్లై చేస్తే 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అనమాట ఫైర్ సర్వీసెస్కి సంబంధించి 10th పాటు మనకి 3 years డిప్లొమా ఉంటే కనుక సరిపోతుంది. మెకానికల్లో కానీ, ఆటోమొబైల్లో కానీ, ఫైర్ సర్వీసెస్లో కానీ ఏదో ఒక దాంట్లో కనుక 3 years డిప్లొమాతో పాటు 10th క్లాస్తో పాటు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంటర్మీడియట్ రెగ్యులర్ స్టడీ చేసినా కూడా ఇంటర్మీడియట్తో పాటు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి 10th+ డిప్లొమా లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. హెవీ కానీ అలాగే లైట్ కానీ లేదంటే మీడియం వెహికల్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి మీడియం వెహికల్ లైసెన్స్ అయితే 1 సంవత్సరం ముందుదైతే సరిపోతుంది. అదే మనకి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే 2 years బిఫోర్ది అయితే అయి ఉండాలన్నమాట. అంటే 2023 డిసెంబర్ 20th నుంచి 2 years బిఫోర్ది అయి ఉండాలి. లైట్ది అయితే అది మీడియం అయితే కనుక 1 సంవత్సరం ముందుదైతే సరిపోతుంది అనమాట. దీంతోపాటు మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో గుడ్ విజన్ అలాగే ఇవన్నీ అయితే ఉండాలన్నమాట. అంటే ఐ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలి. ఇంకా హైట్కి సంబంధించి మెన్కి మినిమం 167 centimeters అయితే ఉండాలి, ఉమెన్కి 157 centimeters అయితే ఉండాలన్నమాట. అలాగే మెన్కి వచ్చేసరికి చెస్ట్ 81 centimeters అయితే ఉండాలి, 5 centimeters ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. సో మనకి మెన్కి వెయిట్ వచ్చేసరికి 55 kgs మినిమం అనమాట, ఉమెన్కి 45 kgs మినిమం ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనమాట, ఎనీ డిగ్రీ అనమాట, ఏదైనా బ్రాంచ్లో డిగ్రీ చేస్తే ఈ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదంటే టెలికమ్యూనికేషన్స్ లేదంటే రేడియో ఇంజనీరింగ్ అనమాట, ఈ బ్రాంచెస్లో డిప్లొమా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ రేడియో ఇంజనీరింగ్లో. ఓన్లీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఫుల్ టైం బేసిస్ విల్ బి కన్సిడర్ అని ఇచ్చారు అనమాట. అంటే మన డిప్లొమా అయిపోయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉండాలన్నమాట. మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క ఈ ట్రైనింగ్ కానీ ఇంకా ఏదైనా ఆ ఇంటర్న్షిప్ కానీ వాటిని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయరనమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానిని రియల్ టైం ఎక్స్పీరియన్స్గా ఫుల్ టైం ఎక్స్పీరియన్స్గా మాత్రమే కన్సిడర్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు, ఎనీ డిగ్రీ లేదంటే బీకామ్ అనమాట. బీకామ్ అనేది ప్రిఫరెన్స్, లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట ఇన్ ద ఏరియా ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్యాక్సేషన్, ఆడిట్ అండ్ అదర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ వాటిల్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలన్నమాట. గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్, మనకి మల్టిపుల్ పోస్ట్స్కి అప్లై చేయొచ్చు అనే దానికి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. సెపరేట్గా రిజిస్ట్రేషన్ అయిపోయి మీరు మల్టిపుల్ పోస్ట్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనకి వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, సిబిటి. అదైతే మనకి చెన్నై, మదురై, అలాగే మన బెల్గాము, బెంగళూరు, కాలికట్, కొచ్చిన్, హైదరాబాద్, విజయవాడ అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ సెంటర్ పెట్టుకోవచ్చు, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అనమాట. ఇదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేజ్ 2లో అయితే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి, అలాగే పిఈటి అనమాట, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. 100 మీటర్స్ రన్నింగ్, రోప్ క్లైంబింగ్, అలాగే పోల్ క్లైంబింగ్, అలాగే 60 మీటర్స్ రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్, ఇవన్నీ అయితే ఈ పెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి మెన్ అండ్ ఉమెన్కి సెపరేట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఆల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళు ఎవరికి ఫీజు లేదనమాట. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజు అనమాట. ఇంకా ఎవరైతే మన మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 1000 రూపీస్ ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ పెట్టుకునే ముందు ఇక్కడ మనకి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. మీకు ఏదైనా కనుక డౌట్స్ ఏదైనా ఉంటే, వాటిని క్వరీస్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబరు, వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఏఐ సదరన్ రీజన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ మనకి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ లేటెస్ట్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. కిందకి రావాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4 డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్, జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్, అలాగే సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు మల్టిపుల్ పోస్ట్లకి అప్లై చేయాలంటే సపరేట్ రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. సపోజ్ మీరు ఫస్ట్ ఇక్కడ దీనికి అప్లై చేయాలనుకుంటే ఇదైతే తీసుకొని రిజిస్టర్ అవ్వాలి. లేదంటే మీరు సెకండ్ టైం వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే మళ్ళీ ఇంకొక పోస్ట్ సెలెక్ట్ చేసుకొని సెపరేట్గా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది 01 అని. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అనమాట. అదైతే మనకి 10th క్లాస్ అంటే మీ యొక్క ఎస్ఎస్సి లేదంటే మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ బాక్స్లో. అలాగే కిందికి రావాలి, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే ఆప్షనల్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదనమాట. ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ అలాగే యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అనేది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మీరు చేంజ్ చేసుకోకుండా, మార్చుకోకుండా అయితే ఉండాలన్నమాట, యాక్టివ్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అన్న తర్వాత ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ రీవెరిఫై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి రీవెరిఫై అంటే ఇలాగైతే వచ్చిందనమాట. మన ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అది ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మన యొక్క ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనమాట. ఇవన్నీ మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అందుకోసం మనల్ని ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ టిక్ ఆన్ చేయమని డిక్లరేషన్ అయితే అడుగుతున్నారనమాట. సో మనం చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రైవసీ నోటీస్ అయితే అడుగుతున్నారు అనమాట. ఐ అగ్రీ అనేది ఇక్కడ మనం దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక అలర్ట్ అయితే వచ్చిందనమాట. ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్ అని వచ్చింది. సో మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు అనమాట. సో మనం చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే దీనిని ఓకే అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి ఓకే అంటే రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్స్, ప్లీజ్ నోట్ ఇట్ ఫర్ అదర్ రిఫరెన్స్ అని వచ్చింది. అండ్ ఈమెయిల్ అండ్ SMS హ్యాస్ బీన్ సెంట్ కంటైనింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనమాట. మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే మనకి SMS అయితే వస్తుంది అనమాట మెసేజ్. దాని ద్వారా మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంది, ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. మొదట ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్ అనమాట. అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ ఫీజు పేమెంట్ అని, ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి, ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పోస్ట్ నేమ్, పోస్ట్ కూడా అన్ని ఆటోమేటిక్గా అయితే వచ్చాయి అనమాట. సో అవన్నీ మనం ఏం చేయక్కర్లేదు. జెండర్ మీరు యొక్క మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇలాగా క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాసు లేదంటే యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మిస్టేక్స్ లేకుండా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి యాజ్ ఆన్ 20th December 2023కి మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. నేషనాలిటీ అనేది ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. అలాగే దీనికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఆయా స్టేట్స్లో ఎవరైతే పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉంటున్నారో డొమిసైల్ ఆఫ్ దీస్ స్టేట్స్ అండ్ యూటీస్ అనమాట, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి సదరన్ రీజన్ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఎస్ పెట్టాలి ఇక్కడ. అలాగే సెలెక్ట్ ఆఫ్ డొమిసైల్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో పర్మనెంట్గా రెసిడెంట్ అయి ఉన్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అది అనమాట. అలాగే ఇక్కడ మనకి రిజర్వేషన్ కేటగిరీ అనమాట, మీరు యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో, జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి ఓన్లీ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్ట్ అనమాట. ఇదైతే మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే SOD అంటారు. ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఈ 73 పోస్టులు అయితే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేయాలి. కంపల్సరీ మీరు ఎస్ అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ జాయినింగ్ సర్వీసు, రిలీవింగ్ సర్వీసు, టోటల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే ఎడిషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీరు కనుక ఈ ఏఐ ఇంటర్నల్ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే కనుక నో పెట్టాలన్నమాట. అలాగే అప్రెంటిస్ డీటెయిల్స్ అనమాట. హ్యావ్ యూ కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్ ఇన్ ఏఐఐ, ఈ యొక్క ఏఐఐలో కనుక మీరు అప్రెంటిస్ 1 year చేస్తుంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ అప్రెంటిస్షిప్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్లో మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియలీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ కోసం మనకి 5 సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్, విజయవాడ కూడా ఉన్నాయి. మీరు అవి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ మీకు ఏవి కావాలంటే అవి కూడాను మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ మన కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి సేవ్ ఉంది, అలాగే సేవ్ ఆన్ నెక్స్ట్ బటన్ ఉందన్నమాట. ఇక్కడ మనం సేవ్ ఆన్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క అడ్రస్ లైన్ 1లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్ట్రీట్, అలాగే మీ యొక్క కంప్లీట్ అడ్రస్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ అయినా వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి డేటా సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ట్యాబ్ అనమాట. హ్యావ్ యూ పాస్డ్ 10th క్లాస్ అని అడుగుతున్నారు, ఎస్ అని పెట్టాలి. ఇంకా బోర్డ్ అనమాట, మీరు CBSEనా లేకపోతే స్టేట్ బోర్డా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. హ్యావ్ యూ పాస్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి మనకి ఇంటర్మీడియట్ లేదంటే కనుక 3 years డిప్లొమా అనమాట. రెగ్యులర్ డిప్లొమా మెకానికల్లో కానీ, ఆటోమొబైల్లో కానీ, లేదంటే ఫైర్ సర్వీసెస్లో కానీ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్ పెట్టాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట. ఇక్కడ మీరు ఏ కాలేజీలో
చదువుకున్నారు. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్, కంపల్సరీ ఎస్ అయితే పెట్టాలన్నమాట. లైసెన్స్ టైప్ అనమాట, హెవీనా, మీడియమా, ఎల్ఎంఈనా, లైట్ సెలెక్ట్ చేసుకోవాలి. లైసెన్స్ నెంబర్ ఇవ్వాలి. లైసెన్స్ యొక్క ఇష్యూ అయితే డేట్ కావాలి. అలాగే ఎక్స్పైరీ ఎప్పుడు అవుతుంది. అలాగే డిస్టెన్స్ అనమాట, విజన్ 6/6, అలాగే నియర్ విజన్ N5, అలాగే కలర్ విజన్, నైట్ బ్లైండ్నెస్ ఆబ్సెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిస్టెన్స్ విజన్ 6/6 అని అడుగుతున్నారు, ఎస్. అలాగే నియర్ విజన్ N5, అలాగే కలర్ విజన్ నార్మల్గా ఉందని అడుగుతున్నారు, ఎస్ అనమాట. ఇంకా నైట్ బ్లైండ్నెస్ ఆబ్సెంట్ అంటే నైట్ బ్లైండ్నెస్ లేదని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ పెట్టుకోవాలి. ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అనమాట. అలాగే నో రిఫ్రాక్టివ్ ఎర్రర్. అలాగే హియరింగ్ అనేది నార్మల్. అలాగే స్పీచ్ అనేది నార్మల్, ఎస్. అలాగే హైట్ మనకి జెంట్స్కి వచ్చేసరికి, మేల్కి వచ్చేసరికి 167 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ మినిమం ఉండాలన్నమాట, ఉన్నదని చెప్పేసి ఎస్ పెట్టాలి. అలాగే జెంట్స్కి మేల్కి 55 kgs మినిమం ఉండాలి, ఫీమేల్కి వచ్చేసరికి 45 kgs మినిమం ఉండాలి, ఉన్నదని చెప్పేసి ఎస్ పెట్టుకోవాలి. ఇంకా చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి అనమాట 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలి కాబట్టి ఎస్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దీని మీదకి మౌజ్ మూవ్ చేస్తే మనకు ఒక టూల్ టిప్ వస్తుంది. లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB అనమాట. 50 to 100 KB మధ్య మనం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో. అట్లాగే 10th క్లాస్ మార్క్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి ఇంటర్మీడియట్, డిప్లొమానా, డిగ్రీనా, బీకామా అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 1 MB వరకు 100 KB నుంచి 1 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డామ్సైల్ అనమాట, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తామంటే డామ్సైల్ ఆ యొక్క సదరన్ రీజన్కి సంబంధించి ఆ యొక్క డామ్సైల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదంటే నేటివిటీ సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా అప్లోడ్ చేసుకోవాలి. మీరు కనుక ఈ ఫైర్ సర్వీసెస్కి అప్లై చేస్తుంటే రిమైనింగ్ వాటికి అయితే అవసరం లేదన్నమాట. అలాగే ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే ఇక్కడ 1000 రూపీస్ చూపిస్తుంది, అదైతే పే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ హిట్ అప్లోడ్ అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు, లేదంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. ఎక్కడ ఫైల్ ఉందో ఆ ఫైల్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. దీని మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవాలి, తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంది, అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అనాలన్నమాట. అగ్రీన్ బటన్ వచ్చింది, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఏఐ సదరన్ రీజన్కి సంబంధించి 119 వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.